పెళ్ళై 5 సంవత్సరాలైనా కూడా ఓ రోజు కూడా ఆ రోజు మొత్తంగా సంతోషంగా ఉండని వాళ్ళు చాలామందినే చూస్తుంటాం కదా. గొడవ ఏ విషయంలో దేని విషయంలో వస్తుందో తెలియదు, తప్పకుండా రోజులో ఒక్కసారైనా గొడవ పడాల్సిందే కదా. ఇలాంటిదే వీళ్ళ పరిస్థితి కూడా. ఇద్దరు ఎప్పటికప్పుడు గొడవ పడేవారు. చివరిగా భర్త బాగా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాడు. భార్య దగ్గర కూర్చోబెట్టుకొని, నీతో నాకు చాలా కష్టంగా ఉంది. చిన్నదానికి పెద్దదానికి గొడవ చూసే వాళ్ళకి వినేవాళ్ళకి చులకన అనిపిస్తుంది. అందుకే ఓ పని చేద్దాం. నాలో నీకేం నచ్చలేదో నువ్వు రాయి, నీలో నాకేం నచ్చలేదో నేను రాస్తాను, ఇద్దరం సరి చేసుకోవచ్చు అన్నాడు. దానికి భార్య సరే అంటూ గబగబా వెళ్ళి టేబుల్ పై ఉన్న పేపర్ బండిల్లో నుంచి సగం వరకు తీసుకుని వెళ్ళి కూర్చుంది. భర్త నవ్వుకుంటూ వెళ్ళి తను ఓ సగం వరకు తీసుకుని కూర్చున్నాడు. అలా మొదలైన వాళ్ళ రాతలు 2-3 గంటలైనా ఆపకుండా రాస్తున్నారు. చివరికి 4-5 గంటలు అయిపోతున్నా కూడా ఆపకుండా రాస్తున్న భార్యని చూసి భర్త అన్నాడు కదా, బంగారం ఇంకా ఆపేస్తావా అన్నాడు. దానికి భార్య, ఇంకా ఉంది 5 సంవత్సరాలు, అన్నీ రాయాలి కదా, పోనీలే అని వదిలేస్తున్నాను అంటూ తీసుకొని పేపర్లని భర్తకి ఇచ్చింది. భర్త తీసుకుని చదవడం మొదలెట్టాడు. అన్నీ రాసింది. వంకాయ తెమ్మంటే దొండకాయ తెచ్చాడనే దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు ఓసారి చెప్తాడు ఓసారి చెప్పడు అనేవరకు. ఆ చదవడం మధ్యలో ఆపి అన్నాడు కదా భర్త నవ్వుకుంటూ, సరే నేను రాసింది చదువుతావా అంటూ ఇచ్చాడు. భార్య ఆత్రంగా తీసుకుని మొదటి పేపర్ చదివింది, 2వది 3వది అలా చూస్తూ భర్త వైపు చూసింది. భర్త తను రాసినవి ఇంకా చదువుతూనే ఉన్నాడు. భార్య అమాంతంగా వెళ్ళి భర్తని కౌగిలించుకొని ఏడవడం మొదలెట్టింది. భర్తకి అర్థమైంది. అప్పుడు భార్య అంది కదా, నా పైన కోపం రాలేదా నీకు? 5 గంటల నుంచి నా పైన నేరమేం మోపకుండా ఇదే రాస్తున్నావా, ఐ లవ్ యూ అని? ఎలా రాయగలిగావు అని. దానికి భర్త నవ్వుతూ అన్నాడు కదా, చూడు బంగారం, నా జీవితంలో మొదటి స్థానం నీది. నువ్వు నన్ను తిడుతూ నా చిన్న చిన్న పనులు చేస్తుంటే నన్ను నా కోసం పట్టించుకునే వాళ్ళు, నన్ను చూసుకోవడానికి ఒకరు ఉన్నారని గర్వంగా ఫీల్ అవుతాను. కానీ ఇప్పుడు నువ్వు రాసావు కదా, అన్నీ నేర్చుకుంటాను, మళ్ళీ ఆ తప్పులు చేయను, ఓకేనా అన్నాడు. దానికి భార్య గట్టిగా ఏడుస్తూ, లేదు ముందు నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఉండండి, అదే నాకు ఇష్టం అంటూ తను రాసినవన్నీ చింపేసింది. నిజం కదా నేస్తం. దైవ గ్రంథం గలతీ 5:22లో ఉంది కదా, ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం. వీటన్నిటిలో కూడా ప్రేమ ఉత్తమమైనదని. నిజమే కదా నేస్తం, ప్రేమతో ఏదైనా సాధించొచ్చు కదా.